మేడం టీ. ఏంటి అకౌంట్స్ అక్కడ పెట్టు. ఎన్ని రోజులు పని చేస్తున్నావు నువ్వు? రే సేను. ఏంటి సార్? రే ఓ రేజరు, ఓ ఫెయిర్ అండ్ లవ్లీ శాంపుల్ ప్యాకెట్ తీసుకొని మన బాత్రూంలో పెట్టు. అమ్మాయి తెల్లగా ఉంటుందా సార్? ఎలాగని పెట్టావురా? లేకపోతే మీరు ఇంత ఖర్చు పెట్టి ఫెయిర్ అండ్ లవ్లీ ఎందుకు కొంటారండి? నీతో ఇదేరా ప్రాబ్లం. సెంటీమీటర్ చనువిస్తే కిలోమీటర్ దూసుకెళ్ళిపోతావు. సార్ ఆ అమ్మాయి అందంగా ఉంటుందా సార్? అందమా? ఐశ్వర్యరాయని కరీనా కపూర్ని మిక్సీలో వేసి ఓ పావుగంట తర్వాత తీస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందిరా. అంత మిక్చర్ అయితే మనల్ని చేసుకుంటుంది అంటారా? చూద్దాం, చేసుకుందాం. మన అదృష్టం. చేసుకోలేదా? ఆ అమ్మాయి అదృష్టం. అంటే ఆ అమ్మాయితో మాట్లాడారా అని. మాట్లాడమా? నిన్నే ఇద్దరు బీచ్ లో కలిసి ఐస్ క్రీమ్ తిన్నాం, ఇవాళ కూడా కలుస్తాం, ఏదో ఒకటి తింటాం. అంత ఖచ్చితంగా ఎలా చెప్పగలరు సార్? ఎలాగంటే బై బర్త్ నాకున్న తెలివితేటలు వాడి నిన్న మల్లేశ్వరి దగ్గర నా బ్యాగ్ వదిలేసాగా. సెకండ్ క్లాస్ చదువుతున్నావు, 8 నుంచి 9 తీయాలంటే పక్క నుంచి ఒకటి అప్పు తీసుకోవాలని తెలీదు. నువ్వు కదా డాడీ అప్పు తీసుకోవడం తప్పని చెప్పావు. ఈ తెలివితేటలకి ఏం తక్కువ లేదు. నోరు మూసుకుని హోంవర్క్ చేయి. ఎక్స్క్యూజ్ మీ, వరప్రసాద్ గారు అన్నయ్య మీరేనా? నిన్నేమైనా చేశాడు వాడు? నిన్న మా ఇంటి దగ్గర ఈ బ్యాగ్ మర్చిపోయారు. మీ ఇంటికి ఎందుకు వచ్చాడు? మీ ఇంటికి రాలేక. మీరు బయలుదేరుతున్నారా? అవును. మీతో ఒక నిమిషం మాట్లాడచ్చా? సారీ, నా బస్కి టైం అవుతుంది. ఒక బస్ మిస్ అయితే ఇంకో బస్ దొరుకుతుందండి, కానీ ఒక జీవితం పోతే ఇంకో జీవితం దొరకదు. కొటేషన్ కరెక్టే, కానీ ఎవరి జీవితం? అన్నీ తెలిసి ఎందుకండి అనవసరపు పట్టుదలలు? పట్టుదల కాదమ్మా, పంక్చువాలిటీ. టైం గడపతే పని అవ్వదు. ఒక పని అవ్వకపోతే ఇంకో పని చేసుకోవచ్చు, కానీ ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? మీరు తప్పు చేస్తున్నారు కాబట్టి. మీ భార్య జీవితంతో ఆడుకునే హక్కు మీకెవరిచ్చారు? నేను దాని జీవితంతో ఆడుకోవడం ఏంటి? అదే నా జీవితంతో ఆడుకుంటుంటుంది. ఇంకా ఎందుకు దాస్తారండి? ఆవిడ చూడండి ఎలా ఏడుస్తున్నారు. ఏమే ఏడుస్తున్నావా? లేదండి, ఉల్లిపాయలు తరుగుతున్నాను. అబద్ధాలు చెప్పకండి, ఆడపిల్లలు పుడతారు. ఛాన్స్ లేదమ్మా, ఆపరేషన్ చేయించేశాను. టాపిక్ డైవర్ట్ చేయకండి. చూడమ్మా, అసలు నువ్వు ఎవరు? మా ఇంటికి ఎందుకు వచ్చావు? నీకేం కావాలి? మీరిద్దరూ సుఖంగా ఉండడమే నాకు కావాలి. మేము అలాగే ఉన్నామే. లేరు, నాకు వరప్రసాద్ అంతా చెప్పాడు. కనీసం ఆ పసిపిల్ల మొహం చూసైనా మీరిద్దరూ కలిసి ఉండలేరా? అయినా విడాకులు తీసుకుని ఏం సాధిస్తారండి మీరు? విడాకులా? ఏంటే ఇంత బుద్ధిగా చదువుకున్నావు? మీ బాబు ఊరెళ్ళదా? ఇదిగో చాకో బార్. బార్ అంతా ఇంత బార్గా ఉండాలి. సరే పెట్టుకో. వదినా, అర్జెంటుగా వేడి నీళ్ళు పెట్టు. వరప్రసాద్ గారు స్నానం చేసి బయటకు వెళ్తారు. పెట్టకపోతే? స్నానం చేయకుండానే వెళ్తారు. ఏంటి అంత సీరియస్గా ఉన్నారు? ఏంటన్నా రౌడీ వెదవలాగా మెడలో బెల్ట్ వేసుకుని తిరుగుతున్నావు? మల్లీశ్వరి వచ్చిందా? నువ్వు ఊరెళ్తానన్నట్టున్నావు. పోస్ట్పోన్ చేసుకున్నాను. చిన్న పని ఉంది, బయటకు వెళ్ళి వస్తాను. నువ్వు కూడా పోస్ట్పోన్ చేసుకో. వదిన ఎదురుకుంటా మనం కూడా పడితే బాగుంటుందేమో. పర్లేదు, బానే ఉంటుంది. డాలి భయపడుతున్నానయ్య. ఈ బెల్ట్ అదే ఇచ్చింది. ఏదో చిన్నపిల్లాడిని, అందుకే నా పెద్ద పెద్ద అబద్ధాలు. ఒక కిలో ఎగ్స్ ఇవ్వండి. డజనా? ఎంత? 12 రూపాయలు. 1 12 అంటే 12 12 144. చికెన్ కన్నా చీపే. బాగానండి. ఏట్రా డజన్ గుడ్లు 144 రూపాయల? నేను అడగలేదండి, ఆవిడే ఇచ్చారు. ఇచ్చేస్తే తీసేసుకుంటావా? ఏయ్ వాడిని వదులు. అంత అబద్ధం చెప్తే వాడిని వదిలేమంటే ఏంటి? నిన్ను వదిలేలా? అంటే నేను అబద్ధం చెప్పానా? నేను అబద్ధం చెప్పానా? యు మీన్ నేను అబద్ధం చెప్పానా? ఓకే చెప్పాను, కానీ ఎందుకు చెప్పాను తెలుసా? నువ్వు ఆ టీవీ చూడవు అంటే క్రికెట్ గురించి మాట్లాడలేవు, సినిమాల గురించి మాట్లాడలేవు. ఇక విధి పవిత్ర ఉందవా? అవి అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఇంకేం మాట్లాడను? ఆ బ్యాగ్ ఇటు. అసలు అబద్ధం నిజమో ఏదో చెప్పాను కాబట్టి కదా నాలుగు గుడ్ ఫ్రెండ్ దొరికాడు నీకు. ఓ 1 మినిట్ తినేసి పడేస్తాను. అరిటి తొక్క డర్టీ ఫెలోస్ రోడ్డుకి అడ్డంగా పడేస్తారు. ఎవరిని కాలు జారి పడితే అసలు నేను ఏ పని చేసినా ఎవరికి ఏ నష్టం జరగదు.
అయినా నువ్వు అనుకుంటున్నట్లు మా అన్నయ్య వదిన సీతారామలేం కాదు. మేము చూడనప్పుడు వదిన అన్నయ్య చేసుకుంటూనే ఉంటుంది. ఇదంతా విన్న తర్వాత ఈ ప్రసాద్ నా నేను అపార్థం చేసుకున్నది అని నువ్వు ఫీల్ అవుతావు. కానీ నేను అటువంటి ఏమి పట్టించుకోను. జరిగిందంతా మర్చిపోదాం. ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్. అంటే నేను ఎంత చెప్పినా వినవా? అంతేనా? ఇదే ఫైనలా? ఓకే, మీకే కాదండి కోపం, మాకు ఉంది. ఇక లైఫ్ లో బ్యూటిఫుల్ మొహం మీకు ఎప్పుడు చూపించను. బాయ్, గుడ్ బాయ్. ఎగ్స్ ఇంకో పెద్ద ముద్దలు పెట్టు. సరే. ఇది టమాటో పప్పు బాగుంది. రావయ్య, నీకు కూడా వడ్డిస్తాను. వద్దొదినే, మిమ్మల్ని ఇలా చూస్తుంటేనే కడుపు నిండిపోతుంది. వేలు తెగిందిరా, అందుకని. వేలు తెగితే స్పూన్తో తినాలి, కుదరపోతే తినడం మానేయాలి. అంతేగాని పెళ్లిడు వచ్చిన పిల్లాడిని ఇంట్లో పెట్టుకుని ఇలాంటి యాదవేషాలు వేయకూడదు. అంత కోపం ఎందుకురా? రేపు నీకు కూడా పెళ్ళం వస్తే ఇలాగే ముద్దలు కలిపి పెడుతుందిలే. 7 ఏళ్ల నుంచి ఇదే మాట చెప్తున్నావు. పెళ్లి కాదు కదా, కనీసం శోభనం కూడా అవ్వలేదు. అదే నిశ్చితార్థం కూడా అవ్వలేదు. దేనికైనా టైం రావాలయ్యా. ఇంట్రెస్ట్ ఉండాలమ్మా. మీ వాళ్ళు కట్నం ఇవ్వలేరని సంబంధం వద్దన్నాడు మా నాన్న. నేను ఆయన ఎదిరించి మరి మీ పెళ్లి చేశాను. ఇప్పుడు కట్నం ప్రాబ్లం లేదు, లక్కీగా నాన్న కూడా లేడు, అయినా వీడేం చేయట్లేదు. ఆలోచించరా, తమ్ముడు బ్యాగ్ తీసుకుని ఒక అమ్మాయి ఇంటికి ఎందుకు వచ్చింది? అసలు ఆ అమ్మాయి ఇంటికి వాడెందుకు వెళ్ళాడు? బ్యాగ్ ఎందుకు మర్చిపోయాడు? అసలు మీ గురించి ఎందుకు అబద్ధాలు చెప్పాడు? ఒకవేళ అమ్మాయిని ఇష్టపడ్డా? అందుకే ఎంత కష్టపడ్డా? పోనీ మాట్లాడితే నష్టం ఏమైనా ఉందా అని ఆలోచించావా? లేదు. అసలు తను ఎవరో తెలియకుండా. హౌస్ నంబర్ 14 సెక్టార్ 4 ఎంసీపీ కాలనీ వైజాగ్. ఇది అడ్రస్. పేరు మల్లేశ్వరి. అమ్మా బాబు కూడా ఇక్కడే ఉన్నారు. ఏదో ఒకటి తవల్సండి. ప్రసాద్ ఎక్కడ? లోపల ఉన్నారండి. ఏటే ఇది? ఎవడో మన బ్యాంక్ 10 లక్షలు లోన్ ఇచ్చాయంట. 10 లక్షలు 15,000 సార్. వీడు బ్యాంకీకి లోన్ ఇవ్వడం ఏంట్రా? అది రేయ్, రేపటి నుంచి నువ్వు బ్యాంకీకి రాకు, నీ జీతం ఇంటికి పంపిస్తాను. ఎస్, నీతో కొంచెం మాట్లాడాలి. ఐ విల్ బి బ్యాక్ ఇన్ ఎ మినిట్. రా. అలాగే సార్. రండి ప్లీజ్. కొంచెం. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఏమైంది? అరే 4 సార్లు మాట్లాడితే పెళ్లి సంబంధానికి పంపించేస్తావా? ఓ, అన్నయ్య వాళ్ళు వచ్చారా? ముహూర్తాలు పెట్టడానికి పురోహితుని కూడా తీసుకొచ్చారు. సారీ అన్నయ్య, ఇన్నాళ్ళు నేను సరిగా అర్థం చేసుకోలేకపోయాను. చిచి, నువ్వింత రోగ్వని నేను ఎప్పుడు అనుకోలేదు. ఫోన్లే కదా ఏదో సరదాగా మాట్లాడితే పిచ్చి వేషాలు ఇస్తున్నావు. నువ్వు చేసిన పనికి మా ఇంట్లో వాళ్ళ ముందు తలెత్తుకోలేకపోయాను తెలుసా? అవునా? నువ్వేమైనా పెద్ద హీరోని అనుకుంటున్నావా? ఓ నో. ఇంత పళ్ళేసుకుని ఈ నవ్వగానే అమ్మాయిలందరూ పరిగెత్తుకొచ్చేస్తారనుకుంటున్నావా? అది షట్ అప్. వైజాగ్ లో పిచ్చోళ్ళు హాస్పిటల్లోనే ఉంటారనుకునేదాన్ని, కానీ నిన్ను చూసాకే తెలిసింది రోడ్డు మీద కూడా తిరుగుతున్నారు. థ్యాంక్స్. చూడు, ఇంకోసారి మా ఇంటికి వచ్చావంటే మర్యాదగా ఉండదు. అంటే లైబ్రరీకి రమ్మంటావా? నీకసలు బుద్ధి లేదా? ఉంది, కానీ ఎక్కువగా వాడను. నన్ను అనవసరంగా రెచ్చగొట్టద్దు. ఈసారి మాటలతో వదిలేస్తున్నాను, నెక్స్ట్ టైం చేతులతో చెప్తాను. అలాగే, నేను వెయిట్ చేస్తాను. ఛీ! నా కోసం. ఓకే ఓకే, తప్పకుండా తీసుకెళ్తాను. రెడీగా ఉండు. ఓకే. ఏమంటుంది? సినిమాకి వెళ్దామని ఒకటే గొడవ అండి, నేను కుదరలేదు, అందుకే కొంచెం కోపం. సినిమాకే? అలాంటి అమ్మాయి అడగాలి, కానీ నేనైతే శ్మశానానికైనా వెళ్ళిపోతాను. సారీ.